హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం డ్రెస్ కుట్టేటప్పుడు కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ అన్నవి మనకి స్ట్రైట్గా అందంగా రావాలి, నీట్గా రావాలంటే కనుక మనం ఒక మార్కింగ్ పెట్టుకుంటాం కదండి. 20 ఇంచెస్కి నేను వీడియో పెట్టాను డ్రెస్ కటింగ్ ఎలా అన్నది. 20 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర చిన్న కట్ అన్నది వీడియోలో చూపించిన విధంగా చిన్న కట్ అన్నది ఇవ్వాలి. ఆ కట్ ఇవ్వడం వల్ల మనకి ఫోల్డింగ్ అన్నది బాగా తిరుగుతుంది. ఇప్పుడు కింద మోకాళ్ళ దగ్గరకు వస్తుంది కదండి, టాప్ పొడవు అక్కడి నుంచి మనం ఇలా చిన్న ఫోల్డింగ్ అన్నది గోరంచు కన్నా కొంచెం ఎక్కువ ఉండేటట్టు, డ్రెస్కి మనం ఉంటుంది కదా సేమ్ అంత ఇంచు వెడల్పు ఉండేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అన్నది వేసుకోవాలి. వేసుకున్నాక అక్కడ ఫోల్డింగ్ చూడండి, నేను కట్ చేశాను. కట్ చేయడం వల్ల మనకి చాలా బాగా వస్తుంది. అటు ఇటు ముందుగా మనం కట్ చేసుకోవడం వల్ల అక్కడ కార్నర్స్ అన్నవి మనకు బాగా తిరుగుతాయండి. ఇప్పుడు చూడండి, జస్ట్ ఇటుపక్క కూడా మడత పెట్టుకొని ఒక రఫ్ అన్నది లాక్కుని మళ్ళీ స్టిచ్ అన్నది మడత పెట్టేసుకుని వేసుకుంటాం. మనం కరెక్ట్గా వస్తుందా లేదా అన్నది సరిగా చూడాలండి. సరిగా చూసి మళ్ళీ రఫ్ అన్నది ఇచ్చి మళ్ళీ మడత పెట్టి కుట్టేసుకోవడం అండి. జస్ట్ అక్కడ మనం మాత్రం కొంచెం కట్ చేసుకుంటే కనుక మనకి తిరుగుతుంది. కట్ చేయకుండా తిరగాలి అంటే కనుక ఫోల్డింగ్ అన్నది అవ్వదు. అది అక్కడ కట్ చేస్తే సరిపోతుందండి. కొంచెం అంతా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇంకో సైడ్కు స్టిచ్ చేస్తాం కదా, అక్కడ చూపిస్తాను మీకు కట్ అన్నది అలా చూడండి. ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో మనకి కట్ అన్నది. చూడండి, చాలా నీట్గా అయితే వచ్చింది. మనం కట్ చేసుకోవడంలోనే మనం చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మనం కట్ చేసుకుని సూది అన్నది కిందికి ఉంచి మనం టర్నింగ్ అన్నది తిప్పాలి. క్లాత్ని మాత్రమే తిప్పాలి. సూదిని కిందకు ఉంచి రఫ్ చేసుకోవాలి. ఒకసారి రఫ్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవడమే. ఇలాగే మళ్ళీ స్టిచ్ అన్నది వేసుకోవడమే. మనం కొంచెం నెమ్మదిగా అక్కడ కొంచెం నెమ్మదిగా కనుక మనం మడత పెట్టుకుని కుట్టుకుంటే కనుక మనకి ఈజీగానే అయిపోతుందండి. అందులో అయితే పెద్ద కష్టం అయితే ఏముండదు. ఇప్పుడు కింద కూడా నేను ఫోల్డింగ్ అన్నది ఇచ్చేస్తున్నాను. ఫోల్డింగ్ ఇచ్చేసి స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. ఇప్పుడు రెండో పక్క అన్నది స్టిచ్ అన్నది వేస్తున్నాను. చూడండి, ఓ పక్క అంతా స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు అటుపక్క చివరిన ఫినిషింగ్ రావడానికి నీట్గా ఉండడానికి ఇంకో పక్క స్టిచ్ అన్నది వేస్తున్నాను. వారకల్లా వచ్చేటట్టు చివరికల్లా రావాలి. చివరికల్లా అయితే పడాలండి. కార్నర్స్ దగ్గర చూడండి, జస్ట్ సూదిని అలా ఉంచి మనం టర్న్ అన్నది తిప్పేసుకుంటే కనుక మనకి మంచి ఫినిషింగ్ తోటి సైడ్ కట్స్ అన్నది చాలా నీట్గా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఫినిషింగ్ ఎంత బాగా అనిపిస్తుందో. డబల్ కుట్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అన్నది చాలా బాగా వస్తుంది. బయటకు అన్నది పోకుండా సూది దాని మీద పడాలి, లోపలికి పడకూడదు. అలానే బయటికి వెళ్ళకుండా అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. అలా వేసుకుంటే కనుక మనకి సైడ్ జాయింట్స్ చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.